ఈరోజు 2024 సంబంధించినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రేపు సోమవారం రోజున అంటే 13వ తారీఖున మరి పార్లమెంట్కి అసెంబ్లీకి పోలింగ్ జరగబోతా ఉంది. మరి ముఖ్యంగా దానిలో భాగంగానే జగ్గంపేట నియోజకవర్గ పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థిగా మరి నేను తోట నర్సాన్ని పోటీ చేయబోతా ఉన్నాను. అలాగే పార్లమెంట్కి కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థిగా శ్రీ సల్మంచెట్టి సునీల్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. మేము ఈరోజు గత ఫిబ్రవరి మాసం నుంచి కూడా మేము శాసనసభ్యునిగా అభ్యర్థిగా మరి మేము చాలా రోజుల నుంచి దాదాపుగా నెల 15 రోజులుగా మరి ఇంటింటికి గడప గడపకి అనే కార్యక్రమం మరి మా కుటుంబ సభ్యులందరూ కూడా తిరుగుతూ ఉన్నాం. మరి ప్రజాస్పందన చాలా గొప్పగా మరి చాలా అద్భుతంగా ఉన్నటువంటిది ఎక్కడ చూసినా సరే. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు చేసినటువంటి పరిపాలన దానికి నిదర్శనం. సంక్షేమ కార్యక్రమాల పేరిట అనేక రకాలైనటువంటి నిరుపేదలకి పేద ప్రజలకి మరి పెత్తందారులకి పేదవాడికి జరిగేటువంటి మరి ఆ కురుక్షేత్రంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసే అనేక కార్యక్రమాలు ఈరోజు ప్రజల్లో ఒక బలమైనటువంటి మరి విధానంగా ఈరోజు కనిపిస్తూ ఉంది. మేము ఏ గ్రామం వెళ్ళినా సరే ముఖ్యంగా మహిళా సోదరులు నిరుపేదలు మరి రైతులు కానీ నిరుపేదలు కానీ ముసలి వాళ్ళు కానీ చాలా బ్రహ్మాండంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంఘీభావం ప్రకటిస్తూ ఉన్నారు. మరి ఆ రకంగా ఈరోజు రేపు జరిగే ఎన్నికల్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా శాసనసభ్యునిగా నేను, పార్లమెంట్ సభ్యునిగా శ్రీ సల్మంచెట్టి సునీల్ గారు కూడా గెలుపొందడం ఖాయం. ఎందువల్లంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి పరిపాలనా విధానంలో మరి మేమందరూ కూడా మరి అందరూ భాగస్వామ్యం అవ్వడం మరి దానికి ఒక గొప్ప నిదర్శనంగా చెప్పుకోవాలి. మరి తప్పనిసరిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు మాకు కలిసి వచ్చేటువంటి మరి శ్రీరామ రక్షగా ఉన్నటువంటి పరిస్థితి. మరి అలాగే ప్రతిపక్షాలు చేసేటువంటి కుట్రలు కుతంత్రాలు వారు చేసేటువంటి తప్పుడు విధానాలు కూడా ప్రజల్లో ఒక రకమైనటువంటి వారంటే ఒక రకమైనటువంటి ఆవగింపు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇవన్నీ దీనిపైన మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు వారు జగన్మోహన్ రెడ్డి గారు ఓడించాలి అనుకుని నేనైతే సరిపోనని తెలుగుదేశం అధినేత అనుకోవడం, అలాగే నాకు తోడుగా ఇంకోవాలని అనుకుని ఒక జనసేన అధినేతను కలుపుకోవడం, మేమిద్దరం కూడా సరిపోవనుకుని ఒక జాతీయ పార్టీకి సంబంధించినటువంటి వారిని కూడా కలుపుకోవడం జరిగింది. వీరు ముగ్గురు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాత్రం సింగిల్గానే వెళ్తూ ఉన్నారు. సింగిల్గానే మేము విజయం సాధిస్తాం. 2019లో ఏ రకంగా చేసామో అంతకంటే మంచి విధానంతో అప్పుడు ఇంకా మేము అధికారంలో లేకపోయినా సంక్షేమ కార్యక్రమాలు చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇచ్చినటువంటి హామీని నమ్మి ప్రజలు మాకు 150 స్థానాలు ఇచ్చారు. మరి ఈరోజు ఆ హామీలన్నీ నెరవేర్చాం. నవరత్నాలు కానీ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు కానీ 5 సంవత్సరాలుగా చేసినటువంటి ప్రభుత్వం ఇది. దాని మించి 151 మించి ఈరోజు మాకు స్థానాలు వస్తాయి పార్లమెంట్కి కానీ అసెంబ్లీకి కానీ. తప్పనిసరిగా మరి 2024కి సంబంధించినటువంటిది మే 13వ తారీఖున మాకు స్పష్టమైనటువంటి ఆధిక్యత కొనసాగుతుంది. ప్రజలు మా పక్షాన ఉన్నది అన్నది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా మా నాయకులు కార్యకర్తలు సమిష్టి కృషి వల్ల ఇది సాధ్యమవుతుందని తెలియజేసుకుంటా ఉన్నాను.